హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా యూట్యూబ్ వీడియోస్ నోటిఫికేషన్స్ అని మీకు రావడం జరుగుతుంది. ఫ్రెండ్స్, ఈరోజు మనము ప్రిపోజిషన్స్లో భాగంగా ఎట్ని ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది కంప్లీట్గా నేర్చుకోబోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, ఎట్ అనేది తెలుగులో ప్లేస్ పరంగా చెప్పినట్లయితే వద్ద అని అర్థం. ఒక ప్రాంతం వద్ద, ఒక ప్లేస్ వద్ద, ఒక పర్టికులర్ పాయింట్ ఆఫ్ టైము లేదా పాయింట్ ఆఫ్ ప్లేస్, పర్టికులర్ ప్లేస్ వద్ద అని అర్థం ఎట్ అంటే. ఓకేనా? ఎట్ మనం రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే టైంని తెలియజేస్తుంది, ప్లేస్ని తెలియజేస్తుంది. ప్రిపోజిషన్ ఆఫ్ టైం, ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్. అయితే ముందు టైం గురించి డిస్కస్ చేద్దాం. అంటే టైం పరంగా ఎట్ని ఏ విధంగా ఉపయోగిస్తున్నాము, ఏ సందర్భాల్లో ఉపయోగిస్తాం అనేది మనం ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటంటే ఎట్ ప్లస్ క్లాక్ టైం. క్లాక్ టైం ముందు ఎట్ని ఉపయోగిస్తాం. అంటే ఇక్కడ మనకి ఇక్కడ ఇన్ను, ఎట్, ఆను. ఇందులో మనం చూసినట్లయితే ఆన్ సండే, ఆన్ మండే అని అంటాం. ఆన్ సండే, ఆన్ మండే అంటాం. అలాగే ఇన్ను 1997, ఓకేనా, ఇన్ 20th century. అంటే ఇన్ అనేది లాంగ్ పీరియడ్ టైం తెలియజేస్తుంది. ఆన్ అనేది మిడిల్ సైజ్డ్ పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అంటే ఒక వీక్లో ఉండే డేస్, ఆన్ సండే, ఆన్ మండే, ఆన్ 25th April, అంటే ఆ నెలలో ఉండే పలానా డేట్ అంటే మిడిల్ టైం తెలియజేస్తుంది. ఎట్ అయితే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తుంది అనమాట. పాయింట్ ఆఫ్ టైంని ఎట్ అనేది తెలియజేస్తుంది. ఇన్ అనేది లాంగ్ పీరియడ్ టైం తెలియజేస్తుంది. ఇన్ 1997, ఇన్ 2000, ఇన్ 20th century అని. ఆన్ అనేది మిడిల్ టైం పీరియడ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. అంటే ఆన్ సండే, ఆన్ మండే అని. ఓకేనా? ఇవి ఆల్రెడీ వీటి గురించి చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు ఎట్ గురించి చెప్తున్నాను. ఎట్ అనేది క్లాక్ టైం తెలియజేస్తుంది. ఐ గో టు స్కూల్ డాష్ 8 o'clock అని ఉంది. అట్ 8 o'clock. ఐ గో టు స్కూల్ అట్ 8 o'clock అనాలి. ఖచ్చితంగా క్లాక్ టైం చెప్పినప్పుడు ఎట్ ఉపయోగించాలి. ఓకేనా? నెక్స్ట్, రవి మెట్ మీ డాష్ 6:30 PM. అట్ 6:30 PM అంటామా, ఆన్ 6:30 PM అంటామా, ఇన్ 6:30 PM అంటామంటే అట్ 6:30 PM అనాలి క్లాక్ టైం చెప్పినప్పుడు. ఓకేనా? అదే ఇక్కడ ఇయర్ ఇచ్చిన అనుకోండి, ఇన్ 1997 అంటాం. అదే సండే, మండే ఇచ్చిన అనుకోండి, ఆన్ సండే, ఆన్ మండే అని ఉపయోగిస్తాం. ఆల్రెడీ వీటి గురించి మీకు గత వీడియోలో చెప్పడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే ఇన్ను, ఆను, ఎట్ ఈ మూడు కూడా ఒక దగ్గర పెట్టుకొని, అంటే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఏంటంటే నోట్స్ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఈ మూడింటిని ఒకేసారి చూసినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. టైం ఏ విధంగా తేడా వస్తుంది, టైం సంబంధించి దేన్ని ఎక్కడ ఉపయోగిస్తున్నాం అనేది మీకు ఈజీగా మైండ్లోకి ఫిక్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్ అండి, ఐ గెటప్ డాష్ 5 o'clock. అట్ 5 o'clock అనాలి. ఓకేనా? ఈ విధంగా క్లాక్ టైం వచ్చినప్పుడు ఎట్ను ఉపయోగించాలి. అలాగే ఎట్ ప్లస్ పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఏ డే. అంటే పాయింట్ ఆఫ్ టైం డ్యూరింగ్ ఏ డేలో పాయింట్ ఆఫ్ టైం చెప్పినప్పుడు ఎట్ను ఉపయోగిస్తాం. అంటే ఎట్ నూన్ అంటే పర్టికులర్ టైం అది. నూన్ అంటే అట్ నైట్ అనాలి. అట్ మిడ్ నైట్. అలాగే అట్ వీకెండ్, అట్ ది వీకెండ్, అట్ మిడ్ నైట్, అట్ నైట్, అట్ నూన్. ఇవన్నీ కూడా డేలో ఉండే పాయింట్ ఆఫ్ టైమ్స్. ఓకేనా? మార్నింగ్ అంటే పాయింట్ ఆఫ్ టైం కదా. మార్నింగ్ అంటే ఎప్పుడైనా అవ్వచ్చు, ఉదయం నుంచి 12 వరకు. నూన్ అంటే మధ్యాహ్నం 12 గంటలని అర్థం. పాయింట్ ఆఫ్ టైం తెలియస్తుంది. డేలో ఉండే పాయింట్ ఆఫ్ టైమ్స్ అన్నమాట ఇవి. అలాగే అట్ మిడ్ డే, అట్ సన్ రైజ్, అట్ సన్సెట్, అలాగే అట్ డాన్, అట్ డస్క్, అట్ ట్విలైట్. ఇవన్నీ కూడా పాయింట్ ఆఫ్ టైం తెలుస్తుంది. డ్యూరింగ్ డే, ఒక డేలో ఉండే పాయింట్ ఆఫ్ టైం వీటికి ఎట్ ఉపయోగించాలి. ఓకేనా? అలాగే అట్ ది వీకెండ్, అట్ వీకెండ్స్, అట్ ది వీకెండ్, అట్ వీకెండ్స్, అట్ ది మూమెంట్, అట్ ప్రజెంట్. ఇవన్నీ కూడా ఒక డేలో ఉండే పాయింట్ ఆఫ్ టైం తెలియజేస్తాయి. అట్ ది మూమెంట్, అట్ ప్రజెంట్ అనాలి. ఓకేనా? దానికి అట్ 12 noon ఆల్ ది బెల్స్ ర్యాంగ్ అవుట్. అట్ 12 noon అంటే పర్టికులర్ టైం, పాయింట్ ఆఫ్ టైం చెప్పింది అనమాట డేలో. కాబట్టి ఎట్ ఉపయోగించాలి. అట్ 12 noon ఆల్ ది బెల్స్ ర్యాంగ్ అవుట్. బెల్ అని ర్యాంగ్ అవు అంటే బెల్ కొట్టడం జరిగిందని. ఖచ్చితంగా 12 గంటలకి ప్రతి బెల్లు రింగ్ అవుద్దని. కిషోర్ ఆఫెన్ గోస్ టు బి లేట్. అట్ నైట్ అనాలి. అట్ నైట్ అనాలి. ఎందుకంటే తరచుగా కిషోరు ఎప్పుడు కూడా నైటు లేట్గా వెళ్తాడని అర్థం. అంటే కంటిన్యూగా డైలీ జరుగుతుంది అనమాట. ఇది పర్టికులర్ పాయింట్ అవుట్ చేసి చెప్తాను. అలాంటి టైంలో అట్ నైట్ అని ఉపయోగించాలి. కిషోర్ ఆఫెన్ గోస్ టు బి లేట్ అట్ నైట్ అనాలి. ఇన్ నైట్, ఆన్ నైట్ అనకూడదు. అయితే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే
అట్ నైట్, డ్యూరింగ్ ద డే, ఈ రెండు కూడా పెర్మనెంట్గా ఒక పని జరిగినప్పుడు, టెంపరీ కాకుండా అది ఎప్పుడు జరుగుతూ ఉంటే అలాంటి సందర్భాల్లో అట్ నైట్, డ్యూరింగ్ ద డే ఉపయోగిస్తాం. ఇక్కడ చూడండి, కిషోర్ ఆఫెన్ గోస్ టు బీ లేట్ అట్ నైట్ అన్నాం. అంటే ఎప్పుడు తరచుగా లేట్గా వెళ్తుంటాడు, అంటే ఎప్పుడు అదే పనికి వెళ్తున్నాడు అనమాట, పెర్మనెంట్గా ప్రాసెస్ జరుగుతుందన్నమాట. అలాంటి టైంలో అట్ నైట్ అని ఉపయోగించాలి. లేదా డ్యూరింగ్ ద డే కూడా అలాంటి సందర్భంలో ఉపయోగిస్తాం. ఉదాహరణకి ద స్టార్స్ అపియర్స్ అట్ నైట్. ద స్టార్స్ అపియర్స్ అట్ నైట్ అంటే స్టార్స్ అనేవి రాత్రిపూట ప్రత్యక్షమవుతాయి, అపియర్స్ ప్రకాశిస్తుంటప్పుడు అట్ నైటే ఉపయోగించాలి. ఎందుకంటే అది పెర్మనెంట్ ప్రాసెస్, అది ఎప్పుడు అంతే, టెంపరీ కాదు. అలాగే ద సన్ అపియర్స్ డ్యూరింగ్ ద డే. సూర్యుడు పగలు ప్రకాశిస్తాడు, పగలు కనబడతాడు కాబట్టి డ్యూరింగ్ ద డే ఉపయోగించమంటే ఇది ఎప్పుడు జరుగుతున్న పని కాబట్టి. డ్యూరింగ్ ద డే ఉపయోగించిన, అట్ నైట్ అని ఉపయోగించిన, ఆ రెండు పెర్మనెంట్ ప్రాసెస్కి ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే అట్ నైట్ కాకుండా ఇన్ ద నైట్, ఇన్ ద డే, ఈ రెండు ఎప్పుడు ఉపయోగిస్తాం. ఇన్ ద నైట్, ఇన్ ద డే అనేది టెంపరీగా ఒక పని జరిగినప్పుడు వాటిలో ఉపయోగించాలి. ఇన్ ద నైట్, ఇన్ ద డే. అట్ నైట్, డ్యూరింగ్ ద డే అంటే పెర్మనెంట్ ప్రాసెస్. ఇన్ ద నైట్, ఇన్ ద డే అంటే టెంపరీ యాక్టివిటీస్కి ఉపయోగిస్తాం. సమ్ పీపుల్ స్లీప్ ఇన్ ద నైట్. కొంతమంది రాత్రిపూట పడుకుంటారు. ఇన్ ద నైట్ టెంపరీ. ఎందుకంటే కొందరు ఉద్యోగాలు చేస్తుంటారు కంపెనీలు, వాటిలో వాళ్ళు కొందరు నైట్ డ్యూటీ చేసిన వాళ్ళు పగల పడుకుంటారు, అదే నైట్ డ్యూటీ చేయకపోతే నైటే పడుకుంటారు. కాబట్టి అలా కొన్ని వేరియేషన్స్ ఉంటాయి. కాబట్టి సమ్ పీపుల్ స్లీప్ ఇన్ ద నైట్, సమ్ అదర్ పీపుల్ స్లీప్ ఇన్ ద డే. ఇన్ ద డే అంటే సమ్ అదర్ పీపుల్ రెగ్యులర్గా కాదు అనమాట, ఇది కంటిన్యూగా ఉండదు, మారుతుంది. మళ్ళీ వాళ్ళు 1 వీక్ డే టైం పడుకుంటారు, 1 వీక్ నైట్ పడుకుంటారు, వాళ్ళ షిఫ్ట్లు బట్టి. కాబట్టి ఇన్ ద నైట్, ఇన్ ద డే ఉపయోగించమంటే ఆ ప్రాసెస్ టెంపరీగా జరిగిందని అర్థం. సో దానికోసం మీకు క్లారిఫికేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ డార్క్ అట్ సన్సెట్ అంటే సూర్యాస్తమయం వద్ద చీకటి పడడానికి సిద్ధంగా ఉంది, సిద్ధంగా ఉంది సూర్యాస్తమయం వద్ద అని అర్థం. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అని అంటే అర్థం సూర్యాస్తమయం వద్ద, సన్సెట్ వద్ద చీకటి పడడానికి సిద్ధంగా ఉంది, ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అని. అప్పుడు ఎట్ ఉపయోగించాం. అదే ఎక్కడ సన్సెట్ ఉందని చెప్పి ఇక్కడ ఎట్ ఉపయోగిస్తే తప్పు. ఒకసారి మన సెంటెన్స్ని బట్టి మార్చాలి. ఇట్ ఈస్ డార్క్ ఆఫ్టర్ ది సన్సెట్, సన్సెట్ తర్వాత ఇది చీకటి పడింది అని అర్థం. ఓకేనా. నెక్స్ట్ అట్ ప్లస్ మీల్ టైం అంటే మీల్ టైం ఉపయోగించినప్పుడు డైలీ ఇన్ అవర్ రొటీన్, డైలీగా మన రొటీన్గా ఉపయోగిస్తున్న మీల్ టైమ్స్ చెప్పినప్పుడు అట్ను ఉపయోగించాలి. అట్ బెడ్ టైం, అట్ టీ టైం, అట్ డిన్నర్ టైం, అట్ లంచ్ టైం, అట్ బ్రేక్ఫాస్ట్ టైం, అట్ మీల్స్ టైం. ఈ విధంగా మీల్స్ టైం ముందు అట్ని యూజ్ చేయాలి. నెక్స్ట్ అండి అట్ ప్లస్ ఫెస్టివల్స్ వితౌట్ డే. ఫెస్టివల్స్ డే అనే టర్మ్ లేకుండా ఉన్నప్పుడు వాటి ముందు అట్ ఉపయోగించాలి. అట్ క్రిస్మస్ అనాలి, అట్ క్రిస్మస్ డే అనకూడదు, ఆన్ క్రిస్మస్ డే అవుద్ది. ఓకేనా. అట్ క్రిస్మస్, అట్ ఈస్టర్, అట్ క్రిస్మస్ టైం, అట్ న్యూ ఇయర్ అనాలి. అట్ న్యూ ఇయర్, అట్ క్రిస్మస్, అట్ ఈస్టర్, అట్ క్రిస్మస్ టైం, అట్ న్యూ ఇయర్, ఇలాగా డే లేకుండా ఉన్న ఫెస్టివల్స్ ముందు అట్ ఉపయోగించాలి. వీ గివ్ డొనేషన్స్ డాష్ క్రిస్మస్ అంటే అట్ క్రిస్మస్. వీ గివ్ డొనేషన్స్ అట్ క్రిస్మస్. ఓకేనా. వీ గివ్ డొనేషన్స్ అట్ క్రిస్మస్. అది క్రిస్మస్ డే అని అనుకోండి, ఆన్ క్రిస్మస్ డే అవుద్ది. ఓకేనా. నెక్స్ట్ అట్ ప్లస్ ఏజ్. ఏజ్ చెప్పినప్పుడు అట్ను ఉపయోగిస్తాము. కీట్స్ డైడ్ అట్ ది ఏజ్ ఆఫ్ 23 అనాలి. ఏజ్ ఆఫ్ 23, ఏజ్ ఆఫ్ 30, ఏజ్ ఆఫ్ 60 అన్నప్పుడు అట్ ఉపయోగించాలి. అట్ ది ఏజ్ ఆఫ్ 23 అనాలి. మై ఫాదర్ రిటైర్డ్ అట్ ది ఏజ్ ఆఫ్ 60 అనాలి. అట్ ది ఏజ్ ఆఫ్ 60 అని అనాలి. చూడండి ఇక్కడ ఏజ్ సంబంధించి ఈజ్ 30 years ఓల్డ్ అంటే రైటే, ఈజ్ 30 years ఓల్డ్ అనొచ్చు, లేదా ఈజ్ ఏ 30 years ఓల్డ్ మ్యాన్ అన్న రైటే. కానీ ఈజ్ 30 years, ఈజ్ 40 years, ఈజ్ 50 years అంటే తప్పు. ఓకేనా. చివరిని ఓల్డ్ పెట్టాలి, లేదా ఈజ్ ఏ 30 years ఓల్డ్ మ్యాన్, ఇక్కడ ఆర్టికల్ రావాలి, చివరిని మ్యాన్ నౌను ఏదో రావాలి. ఓకేనా. ఈజ్ ఏ 30 years ఓల్డ్ మ్యాన్ అన్న రైటే, ఈజ్ 30 years ఓల్డ్ అన్న రైటే, లేదా ఈజ్ 30 అని సింపుల్గా అన్న రైటే. ఈజ్ 30 అన్న రైటే, ఈజ్ 30 years అనకూడదు, తప్పు. నెక్స్ట్ ఈజ్ ఏజ్డ్ 30 అన్న రైటే, ఈజ్ ఏజ్డ్ 30. అలాగే ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ 30, ఈజ్ ఏ మ్యాన్ ఆఫ్ 50, ఈజ్ ఏజ్డ్ 30. ఈ విధంగా ఏజ్ గురించి ఉపయోగిస్తాం అనమాట. ఏ విధంగా ఉపయోగించినా రైట్. నెక్స్ట్ అండి ప్లేస్. ప్లేస్కి సంబంధించి ఎట్లా ఎలా ఉపయోగిస్తాము అంటే, ప్లేస్ అంటే ఒక పాయింట్ ఆఫ్ టైం, అంటే పర్టికులర్ పాయింట్, ఒక ప్లేస్ వద్ద మూమెంట్ లేకుండా ఉంటే, దగ్గర ఉంటే, స్థిరంగా ఉంటే దాన్ని ఏమంటాం అట్ ఉపయోగిస్తాం. ఆ ప్లేస్ నుంచి మూమెంట్ జరిగితే, మూమెంట్ ఆ ప్లేస్ నుంచి బయలుదేరి ఇలా మూమెంట్లో వెళ్తే ఫ్రమ్, ఆ ప్లేస్ నుంచి ఫ్రమ్,
ఏ ప్లేస్కి వెళ్తున్నామో ఆ ప్లేస్ దగ్గరికి చూడండి. ప్లేస్ నుంచి వెళ్తే, ప్లేస్ నుండి బయలుదేరి వెళ్తే ఫ్రమ్, ఆ ప్లేస్కి వెళ్తే టు. ఒక ప్లేస్ వద్ద, పర్టికులర్ ప్లేస్ వద్ద స్థిరంగా ఉంటే, కదలకుండా ఉంటే ఎట్. ఆ ప్లేస్ నుండి వెళ్తే ఫ్రమ్, ఆ ప్లేస్కి వెళ్తే టు. అంటే ఉదాహరణకి ఇక్కడ ఏ అనే ప్లేస్ ఉందండి. ఏ అనే ప్లేస్కి ఒకరు వెళ్తున్నారు అనుకోండి, వెళ్తే టు. ఈ ప్లేస్ నుండి బయలుదేరితే ఫ్రమ్. ఓకేనా? ఈ ప్లేస్కి చేరుకుంటే టు, ఆ ప్లేస్ నుండి కానీ బయలుదేరితే ఫ్రమ్. ఈ విధంగా ఎట్, టు, ఫ్రమ్ అనేవి ఇక్కడ మూమెంట్ లేకపోవడం డిఫరెన్స్ బట్టి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. చూడండి, ఇక్కడ ఎట్ గురించి చూసినట్లయితే పర్టికులర్ ప్లేస్ల వద్ద నో మూమెంట్ సందర్భంలో ఉపయోగిస్తాం. ఐ షాల్ వెయిట్ ఫర్ యూ డాష్ ద బ్యాంక్ అట్ ద బ్యాంక్. ఐ షాల్ వెయిట్ ఫర్ యూ అట్ ద బ్యాంక్ అంటే బ్యాంక్ వద్ద వెయిట్ చేస్తున్నాను మీనింగ్ వచ్చినప్పుడు ఎట్ ఉపయోగించాలి. లేదా బ్యాంక్ అనేది 3 డైమెన్షన్ ప్లేస్, బ్యాంకులో వెయిట్ చేస్తున్నాను కూడా అనొచ్చు. అలాంటి సందర్భంలో ఇన్ కూడా ఉపయోగించవచ్చు. ఆన్ ఎలాగో ఉపయోగించాం, ఆన్ ద బ్యాంక్ అనం. సో ఎట్ ఉపయోగించవచ్చు, ఇన్ ఉపయోగించవచ్చు. బ్యాంక్ వద్ద వెయిట్ చేస్తున్నాము అంటే ఎట్ ఉపయోగించాలి. బ్యాంకులో వెయిట్ చేస్తున్నాము అంటే 3 డైమెన్షన్ ప్లేస్ కాబట్టి ఇన్ ఉపయోగించాలి. ఏదో ఉపయోగించినా రైటే. నెక్స్ట్ అండి, వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. పర్టికులర్గా మెన్షన్ చేస్తారు, ఖచ్చితంగా పాయింట్అవుట్ చేసి చెప్పడం జరిగింది కాబట్టి 100 degrees వద్ద వాటర్ బాయిల్ అవుతుందన్న విషయం కాబట్టి ఎట్టే ఉపయోగించాలి. అక్కడ ఇంకో సందర్భం లేదు. వాటర్ బాయిల్స్ అట్ 100 degrees Celsius. ఈజ్ డాష్ ది టేబుల్. ఈజ్ అట్ ది టేబుల్. టేబుల్ వద్ద ఉన్నాడు అతను టేబుల్ వద్ద ఉన్నాడు అని చెప్పే సందర్భంలో ఎట్ ఉపయోగించాలి. సాధారణంగా టేబుల్ వద్ద ఉన్నాడని చెప్తాం. ఈ అంటే పర్సన్. సో బుక్ అని అనుకోండి, బుక్ అనేది టేబుల్ వద్ద ఉండొచ్చు, టేబుల్ పైన ఉండొచ్చు. సో ఆన్ ఉపయోగించవచ్చు. కానీ పర్సన్ అనేవాడు టేబుల్ వద్దే ఉంటాడు, టేబుల్ పైన ఉండడానికి చెప్పం సందర్భం రాదు ఎక్కువ. కాబట్టి ఎట్ ఉపయోగించండి. ఇన్ని ఎలాగో రాదు. ఇన్ని ఇప్పుడు 3 డైమెన్షన్ ప్లేస్, సర్ఫేస్కి ఉపయోగించాం కదా. ఆన్ ఎప్పుడు కూడా పర్సన్ కాబట్టి టేబుల్ పైన ఉండడు. ఏదో బుక్కు, క్యాటు అలాంటి సందర్భాల్లో ఆన్ ఉపయోగించవచ్చు, ఎట్ ఉపయోగించవచ్చు. అంటే డయాగ్రామ్ ఇవ్వకపోతే రెండిట్లో ఏదో ఉపయోగించాలి. డయాగ్రామ్ ఇచ్చారనుకోండి, టేబుల్ పైన ఉంటే ఆన్ అంటాము, ద క్యాట్ ఈజ్ ఆన్ ద టేబుల్. టేబుల్ దగ్గరలో ఉంటే అట్ ది టేబుల్ అంటాం, పక్కన ఉంటే బిసైడ్ ది టేబుల్. ఏ విధంగా ప్రిపోజిషన్స్ని అక్కడ డయాగ్రామ్స్ పెట్టి చెప్పచ్చు. ఓకేనా? ద పోస్ట్ మ్యాన్ వాజ్ స్టాండింగ్ డాష్ ద డోర్ స్టెప్. ద పోస్ట్ మ్యాన్ స్టాండింగ్ నిలబడ్డాడు, డోర్ స్టెప్ దగ్గర ఇప్పుడు కూడా అట్ ది డోర్ స్టెప్ అనాలి. అట్ ది డోర్ స్టెప్, ఇన్ ద డోర్ స్టెప్ అనకూడదు. డోర్ స్టెప్ వద్ద నిలబడ్డాడు, ఒక పర్టికులర్ ప్లేస్ వద్ద నిలబడితే ఎట్ ఉపయోగించాలి. ద రిసెప్షనిస్ట్ వాజ్ డాష్ హర్ డెస్క్. రిసెప్షనిస్ట్ ఆఫీస్కి వెళ్ళింది, తన డెస్క్ దగ్గర ఉండి వర్క్ చేసుకుంటుంది అనమాట. సో హర్ డెస్క్ దగ్గర వద్ద అంటే హెట్ అని చెప్పాలి, ఇటు కాదు. ద రిసెప్షనిస్ట్ వాజ్ అట్ హర్ డెస్క్. ఆవిడ ఆఫీసులో ఆవిడ డెస్క్ దగ్గర ఉండి ఆవిడ వర్క్ చేసుకుంటుందని అర్థం. సో పర్టికులర్ ప్లేస్ వద్ద అని అర్థం. అట్ హర్ డెస్క్ అనాలి. ఆన్ అనకూడదు, డెస్క్ పైన అని అనకూడదు, ఎట్ అని చెప్పాలి. ఈ వాజ్ డాష్ స్కూల్. ఈ వాజ్ ఇన్ స్కూల్, ఈ వాజ్ అట్ స్కూల్ రెండు వాడచ్చు. స్కూల్లో ఉంటే ఇన్, స్కూల్ వద్ద ఉంటే ఎట్, సందర్భం బట్టి ఏదైనా ఉపయోగించవచ్చు. ఓకేనా? ఈజ్ అట్ హోమ్ అంటాము, ఇన్ హోమ్ అంటే ఈజ్ అట్ హోమ్ అనాలి, ఇన్ హోమ్ అనకూడదు, తప్పు. ఈజ్ అట్ హోమ్ అనాలి, అతను హోమ్ వద్ద ఉన్నాడు అనాలి తప్ప ఇన్ హోమ్ అనకూడదు. సో హోము, హౌస్ ఏ విధంగా ఉపయోగించాలనేది నెక్స్ట్ వీడియోలో నేను మీకు పర్టికులర్గా చేస్తాను వీడియో, అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఏదైనా ఈజ్ అట్ హోమ్ అనాలి, అట్ హౌస్ అనకూడదు, ఇన్ హోమ్ అనకూడదు. ఓకేనా? ఈజ్ అట్ హోమ్ అనే అనాలి, ఇన్ హోమ్ అని ఉపయోగించకూడదు. ఇంకా అట్ హోమ్, అట్ ది స్టేషన్, అట్ ఏ పార్టీ, అట్ స్కూల్, అట్ ది ఎయిర్పోర్ట్, అట్ పేజ్ నెంబర్ 10, అట్ పేజ్ 10, అట్ కాలేజ్, అట్ ది థియేటర్, అట్ ది బస్ స్టాప్, అట్ ది బాటమ్, అట్ ది బ్రిడ్జ్. ఇలాగా అంటే పర్టికులర్గా ఒక ప్లేస్ వద్ద అని మీనింగ్ వచ్చినప్పుడు ఎట్ని ఉపయోగించాలి. అలాగే ఎట్ని ఎగ్జాక్ట్ ప్లేస్ లేదా స్మాల్ ప్లేసెస్ ముందు ఎట్ని ఉపయోగిస్తాము. లార్జర్ ప్లేస్ లేదా లార్జర్ ఏరియాస్ ముందు ఎటు ఉపయోగిస్తాం, ఇన్ ఉపయోగిస్తాం చెప్పాం. ఎగ్జాక్ట్ ప్లేస్ లేదా స్మాల్ ప్లేస్ ముందు ఎట్, లార్జర్ ప్లేసెస్ లేదా లార్జర్ ఏరియాస్ ముందు ఇన్ ఉపయోగిస్తాం. మీకు గత వీడియోలో ఇన్నికి సంబంధించిన వీడియోలు చెప్పడం జరిగింది. చూద్దాం. ఈ లివ్స్ డాష్ ఇన్ ఇండియా, ఈ లివ్స్ ఇన్ ఇండియా అంటాం, ఎట్ ఇండియా కాదు, పెద్ద ప్లేస్ కాబట్టి. ఈ లివ్స్ ఇన్ ఇండియా అనాలి, ఎట్ ఇండియా అనకూడదు. ఈ లివ్స్ డాష్ మెయిన్ స్ట్రీట్, ఈ లివ్స్ ఇన్ మెయిన్ స్ట్రీట్ అనాలి. మెయిన్ స్ట్రీట్ అంటే పెద్దది స్ట్రీట్, ఆ స్ట్రీటు
లో పలానా నెంబర్ స్ట్రీటు పలానా నెంబర్ అని పర్టికులర్ చెబితే మాత్రం ఎట్ వాడాలి, లేదా మెయిన్ స్ట్రీట్ అని ప్రత్యేకించి వదిలిస్తే ఇన్నే వాడాలి. గుర్తుపెట్టుకోండి. ఈ లివ్స్ అట్ 73 అశోక స్ట్రీట్, అశోక 73వ నెంబర్ అశోక స్ట్రీట్లో ఉంటున్నామని పర్టికులర్ చెబితే ఎట్ అని చెప్పాలి, లేదు మెయిన్ స్ట్రీట్ అని చెప్పిస్తే మాత్రం ఇన్ అని చెప్పాలి. గుర్తుపెట్టుకోండి. ఆ ఏరియాకి ఆ మెయిన్ స్ట్రీట్ పెద్దది, దాని పెద్ద ప్లేస్ కింద మనం తీసుకోవాలి, ఇన్ చెప్పాలి. ఆ మెయిన్ స్ట్రీట్లో పలానా నెంబరు పలానా పేరు అని ప్రత్యేకించి చెప్పడం అనుకోండి, పేరు పెట్టి, అప్పుడు ఎట్ చెప్పాలి. నెక్స్ట్ ఈ లివ్స్ అట్ ఢిల్లీ, లేదా ఈ లివ్స్ ఇన్ ఢిల్లీ, అట్ ఇండియా, లేదా ఇన్ ఇండియా అని వచ్చాం. ఇప్పుడు ఈ లివ్స్ ఇక్కడ ఢిల్లీ ఉంది, ఇండియా ఉంది. ఈ రెండు ప్లేసుల్లో చూసుకున్నట్లయితే ఇండియా పెద్దది కాబట్టి ఇన్ ఉపయోగించాలి, ఇండియాతో పోల్చుకుంటే ఢిల్లీ చిన్నది కాబట్టి ఎట్ ఉపయోగించాలి. ఈ లివ్స్ అట్ ఢిల్లీ ఇన్ ఇండియా అనాలి. ఓకేనా. వీ లివ్ గాంధీనగర్ విశాఖపట్నం అని ఉంది. విశాఖపట్నంలో గాంధీనగర్ కాబట్టి విశాఖపట్నం అనేది ఇక్కడ పెద్ద ప్లేస్ అవుద్ది, ఇన్. విశాఖపట్నంలో గాంధీనగర్ చిన్నది కాబట్టి ఎట్ అలా చూసుకోవాలి. ఓకేనా. వీ లివ్ అట్ గాంధీనగర్ ఇన్ విశాఖపట్నం. నెక్స్ట్ వీ లివ్స్ అట్ తణుకు, చిన్న చిన్న ఏరియాలు చెప్పినప్పుడు ఎట్ అని చెప్పండి. వీ లివ్స్ అట్ తణుకు. మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ అట్ పాలకొండ, మై బ్రదర్ ఈజ్ వర్కింగ్ అట్ పాలకొండ, లేదా ఇన్ పాలకొండ కూడా వాడతారు. పాలకొండ అనేది పెద్ద ప్లేస్ కింద తీసుకుంటే ఇన్ వాడచ్చు, ఎట్ వాడచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ అండి అరైవ్ తర్వాత ఎట్. అరైవ్ తర్వాత అరైవ్ అనే వెర్బ్ తర్వాత ఎట్ ఎప్పుడు వస్తుందంటే ఆ పక్కన స్టేషను, ఎయిర్పోర్టు, డెస్టినేషన్ కానీ ఉన్నట్లయితే అరైవ్ ఎట్ అనాలి. అలా కాకుండా అరైవ్ తర్వాత ఇన్ ఎప్పుడు వస్తుందంటే లార్జర్ ప్లేస్ ఇచ్చినప్పుడు ఇన్ వస్తుంది. చూద్దాం. ఈ అరైవ్డ్ అట్ ఇండియా ఇన్ ఇండియా అంటామంటే లార్జర్ ప్లేస్ కాబట్టి అరైవ్డ్ ఇన్ ఇండియా అనాలి. ఈ అరైవ్డ్ డాష్ స్టేషన్ అని ఉంది, అట్ ది స్టేషన్ అనాలి. అరైవ్ తర్వాత ఎట్ ఎప్పుడు వస్తుందంటే స్టేషను, ఎయిర్పోర్టు, డెస్టినేషన్ లాంటి ఇచ్చినప్పుడు. ఈ అరైవ్డ్ అట్ ది డెస్టినేషన్ అనాలి, ఇంద అనకూడదు. ఓకేనా. ద ట్రైన్ అరైవ్స్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 3. ద ట్రైన్ అరైవ్స్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 3 అంటే అట్ ది ప్లాట్ఫామ్ నెంబర్ 3. అయితే ఇక్కడ ప్లాట్ఫామ్ సంబంధించి ఆన్ కూడా చెప్పుకున్నాం. ద ట్రైన్ ఈజ్ ఆన్ ద ప్లాట్ఫామ్ నెంబర్ 3. ప్లాట్ఫామ్ నెంబర్ 3 మీద ఉంది అని చెప్పినప్పుడు ఆన్ ఉపయోగించి సర్ఫేస్ వస్తుంది. అరైవ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎట్ ఉపయోగించాలి. అరైవ్స్ వచ్చినప్పుడు మాత్రం ఎట్ ఉపయోగించాలి ప్లాట్ఫామ్ సంబంధించి. ద ట్రైన్ అరైవ్స్ అట్ ది ప్లాట్ఫామ్ నెంబర్ 3. నెక్స్ట్ అండి ఎట్ని ఇంకా ఎక్కడ ఉపయోగిస్తాం అంటే స్టేట్ లేదా కండిషన్ గురించి చెప్పినప్పుడు, స్థితి గురించి చెప్పినప్పుడు ఉపయోగిస్తాం. ఈజ్ అట్ ఆక్స్ఫర్డ్, ఈజ్ అట్ ఆక్స్ఫర్డ్ అనాలి. అంటే ఆక్స్ఫర్డ్లో చదువుతున్నాడు అంటే ఆన్గోయింగ్ ప్రాసెస్ అనమాట. ఆ స్థితి కండిషన్ చెప్తున్నా ప్రజెంట్ ఏం చేస్తున్నారని. చిల్డ్రన్ ఆర్ అట్ ప్లే అనాలి. అంటే ప్రజెంట్ వాళ్ళు ఆడుతున్నారు, పిల్లలు ఆడుతున్నారు. ప్రజెంట్ చిల్డ్రన్ ఆర్ ప్లేయింగ్ అని అర్థం అట్ ప్లే అంటే. ద కంట్రీస్ ఆర్ అట్ వార్ అంటే కంట్రీస్ అంటే ఇండియా, పాకిస్తాన్, ఆర్ అట్ వార్ అంటే ప్రజెంట్ యుద్ధంలో ఉన్నాయి, ప్రజెంట్ వార్ జరుగుతుందని అర్థం. స్టేట్ ప్రజెంట్ ఉన్న స్థితి, ప్రజెంట్ ఉన్న కండిషన్ చెప్పినప్పుడు అట్ ఉపయోగించాలి. ఓకేనా. నెక్స్ట్ స్పీడ్ వేగం గురించి చెప్పినప్పుడు అట్ను ఉపయోగిస్తాం. ద బస్ రన్స్ అట్ గ్రేట్ స్పీడ్ అనాలి. అట్ గ్రేట్ స్పీడ్ అనొచ్చు, లేదా అట్ హై స్పీడ్ అనొచ్చు, అట్ లో స్పీడ్ ఏదైనా ఉపయోగించవచ్చు. అట్ గ్రేట్ స్పీడ్, అట్ హై స్పీడ్, అట్ లో స్పీడ్. ద బస్ రన్స్ అట్ 70 km/h. ఆ స్పీడ్ని చెప్పినప్పుడు కూడా అట్ ఉపయోగించాలి. ద బస్ రన్స్ అట్ 70 km/h. నెక్స్ట్ ద బస్ రన్స్ స్పీడ్లీ అనొచ్చు. ద బస్ రన్స్ స్పీడ్లీ అన్న రైటే, లేదా ద బస్ రన్స్ అట్ గ్రేట్ స్పీడ్ అన్న రైటే. ద బస్ రన్స్ స్పీడ్లీ ఓకే రైటే. ద బస్ రన్స్ అట్ గ్రేట్ స్పీడ్ ఏ విధంగా అట్ ఉపయోగిస్తే గ్రేట్ స్పీడ్ అని చెప్పాలి, అట్ ఉపయోగించకుండా చెప్పాలంటే స్పీడ్లీ అనాలి. ద కార్ ఈజ్ గోయింగ్ అట్ ఫుల్ స్పీడ్, అట్ ఫుల్ స్పీడ్ అని కూడా అనొచ్చు. అట్ గ్రేట్ స్పీడ్, అట్ ఫుల్ స్పీడ్, అట్ హై స్పీడ్, అట్ లో స్పీడ్, లేదా స్పీడ్లీ అనొచ్చు. నెక్స్ట్ రేట్ గురించి ప్రైజ్ గురించి చెప్పినప్పుడు కూడా అట్ను ఉపయోగిస్తాం. షుగర్ ఈజ్ సెల్లింగ్, యాక్చువల్గా షుగర్ ఈజ్ బీయింగ్ సోల్డ్, షుగర్ ఈజ్ బీయింగ్ సోల్డ్ అట్ 50 rupees ఏ కిలో. ఏ కిలో ఒక వస్తువుని కేజీకి ఎంత కొంటున్నాము, లేదా ఎంత అమ్మబడుతుంది వస్తువు అని చెప్పినప్పుడు అట్ ఉపయోగించాలి. షుగర్ ఈజ్ సెల్లింగ్ అట్ 50 rupees ఏ కిలో. అర్థమైందా. అది ఏదైనా ఒక సపోజ్ షుగరే కాకుండా ఇంకేదైనా సరే చికెన్ అట్ 200 rupees ఏ కిలో అని చెప్తాం. అలాగే ఐ బాట్ దిస్ బ్యాగ్ ఫర్ 50 rupees. చూడండి ఇక్కడ కొన్నప్పుడు నేను ఈ బ్యాగ్ని 50 rupees కొన్నాను అన్నప్పుడు 50 rupees కొన్నాను అన్నప్పుడు ఏడు ఉపయోగించాం, ఫర్ ఉపయోగించాం, అట్ ఉపయోగించకూడదు. అమ్మేటప్పుడు కానీ లేదు కొన్నప్పుడైనా సరే
ఎప్పుడు ఉపయోగిస్తామంటే అమ్మేటప్పుడు సింపుల్గా ఏ కిలో, ఓకేనా, ఏ కిలో అలాగ వచ్చినప్పుడు ఏం ఉపయోగిస్తాం, ఎట్ ఉపయోగిస్తాయి, ఎట్ 50 రూపీస్ ఏ కిలో. అంతేగాని ఏ కిలో అని ఏమన్నప్పుడు సింపుల్గా ఉన్నప్పుడు డైరెక్ట్గా రేట్ చెప్పినప్పుడు ఫర్ అనాలి. అంటే నేను 50 రూపీస్ కొన్నాను అన్నప్పుడు ఫర్ 50 రూపీస్ అనాలి. అదే ఐ బాట్ దిస్ బ్యాగ్ అట్ ది ప్రైజ్ ఆఫ్ 50 అనొచ్చు. ఓన్లీ 50 రూపీస్ అన్నప్పుడు ఫర్ ఉపయోగించాలి. లేదా ఎట్ అప్పుడు ఉపయోగిస్తాం, ఎట్ ది ప్రైజ్ ఆఫ్ 50, ఎట్ ది ప్రైజ్ ఆఫ్ 100, ఎట్ ది కాస్ట్ ఆఫ్ 50, ఎట్ ది రేట్ ఆఫ్ 50. ఈ విధంగా వచ్చినప్పుడు మనం కొన్నప్పుడు వస్తువులు కొన్నప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. లేదు ఇక్కడ ప్రైజ్ ఆఫ్ 50, కాస్ట్ ఆఫ్ 50, రేట్ ఆఫ్ 50 అన్నప్పుడు డైరెక్ట్గా 50 రూపీస్ కొన్నాను, 100 రూపీస్ కొన్నాను అన్నప్పుడు ఫర్ 100, ఫర్ 50 రూపీస్ అనాలి. ఓకేనా. లేదు పలానా వస్తువుని కిలో ఎంత కొన్నాను అన్నప్పుడు అట్ 50 రూపీస్ ఏ కిలో. లేదు కిలో ఎంతకు అమ్మారు అన్నప్పుడు కూడా అట్ 50 రూపీస్ ఏ కిలో అని చెప్పాలి. ఓకేనా. ఐ బాట్ దిస్ మార్కర్ అట్ 20 రూపీస్, అట్ 20 రూపీస్. ఎక్కడ చూసినట్లయితే ఏం చెప్పాలి, అక్కడ మనము ఫర్ వాడాలి, ఫర్ 20 రూపీస్ అని చెప్పాలి, ఫర్ 20 రూపీస్. ఓకేనా. అట్ 20 రూపీస్ అనేది వాడకూడదు. నెక్స్ట్ స్కిల్ అంటే ఒక వ్యక్తి దేంట్లో బాగా నైపుణ్యం ఉన్నాడో లేదా దేంట్లో డల్గా ఉన్నాడో, స్కిల్ అంటే 2 రకాలుగా వస్తాయి. ఆ విధంగా చెప్పినప్పుడు ఎట్ ఉపయోగిస్తాం. ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, ఈజ్ గుడ్ అట్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్లో బాగా స్కిల్ ఉందని. సచిన్ ఈజ్ గుడ్ అట్ క్రికెట్, అతను క్రికెట్లో బాగా ప్రసిద్ధి అని ఎట్ అని ఉపయోగిస్తాం. సి ఈజ్ బ్యాడ్ అట్ మ్యాథ్స్, మ్యాథ్స్లో స్కిల్ అర్థం. ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్ అట్ మ్యాథ్స్, ఐ హ్యావ్ బీన్ వర్కింగ్ హార్డ్, ఇందులోని మ్యాథ్స్లో బాగా 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 హార్డ్ వర్క్ చేస్తున్నాను. ఈ దేని విషయంలో, మ్యాథ్స్ విషయంలో. అలాంటి సందర్భంలో అట్ చెప్పాలి. ఈజ్ క్లవర్ అట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ విషయంలో బాగా తెలివైన వాడు. అలాంటి సందర్భంలో మెరిట్ డిమెరిట్ రెండు చెప్పినప్పుడు అట్ అనేది ఉపయోగిస్తాం. నెక్స్ట్ అడ్రస్ గురించి, యూ కెన్ కాంటాక్ట్ మీ అట్ www. ఏదో ఒక వెబ్సైట్ అడ్రస్ ఇచ్చి ఆ వెబ్సైట్లో నేను కాంటాక్ట్ అవ్వు అని చెప్పినప్పుడు అట్ ఉపయోగిస్తాం. ఓకేనా. నెక్స్ట్ ప్లీజ్ ఈమెయిల్ మీ అట్ lrmurthy123@gmail.com, అంటే నాకు పలానా మెయిల్ అడ్రస్కి మెయిల్ చెయ్యు అని చెప్పినప్పుడు అట్ ఉపయోగించాలి. ఓకేనా. పలానా వెబ్ అడ్రస్కి కాంటాక్ట్ అవ్వనప్పుడు www. అన్నప్పుడు అట్ చెప్పాలి. లేదా పలానా మెయిల్ అడ్రస్కి నువ్వు మెయిల్ చెయ్యి అని చెప్పినప్పుడు అట్ చెప్పాలి. అట్ lrmurthy123@gmail.com, ఏదో సంథింగ్ ఒక gmail.com ఏదో ఒక అడ్రస్ ఇచ్చి దానికి ఈమెయిల్ చేయమన్నప్పుడు అట్ ఉపయోగించాలి. నెక్స్ట్ డైరెక్షన్, డైరెక్షన్ సంబంధించి అంటే టువర్డ్స్, దిశగా అటువైపుగా అని అర్థం. ఆ సందర్భంలో అట్ను ఉపయోగిస్తాం. ద బాయ్ థ్రోస్ ఎ స్టోన్ అట్ ది డాగ్, అబ్బాయి ఆ బాలుడు ఒక రాయి ఇస్తున్నాడు దేనివైపు, కుక్క వైపు. అలాంటి సందర్భంలో ఎట్ ఉపయోగిస్తాం టువర్డ్స్ అని మీనింగ్ వచ్చినప్పుడు. ఓకేనా. డైరెక్షన్ అనమాట. ద ఫిషర్మ్యాన్ క్యాస్ట్ ది నెట్ అట్ ది సీ, అంటే సముద్రం పైకి వల ఇస్తున్నాడు ఫిషర్మ్యాన్. అలాంటి సందర్భంలో అట్ ఉపయోగించాలి, టువర్డ్స్ అని అర్థం. ఓపెన్ ది ప్యాకెట్ అట్ ది అదర్ ఎండ్, ఓపెన్ ది ప్యాకెట్ అట్ ది అదర్ ఎండ్ అంటే చివరి వైపు ప్యాకెట్ని ఓపెన్ చేయని అర్థం. అలాంటి చెప్పినప్పుడు అంటే ఒక ప్యాకెట్ వచ్చిందనుకోండి మనకు పార్సల్ ఏదైనా ఆన్లైన్ది, ఆ సందర్భంలో ఆ ప్యాకెట్ని ఆ చివరి వైపు ఉన్నవైపు ఆ అదర్ ఎండ్, చివరి వైపు రెండో వైపు దాన్ని ఓపెన్ చేయని చెప్పినప్పుడు అట్ ది అదర్ ఎండ్ అని చెప్పాలి, అదర్ ఎండ్. ఓకేనా. అలాగే అట్ ది కార్నర్ అనాలి, అట్ ది బస్ స్టాప్, అట్ ది డోర్, అట్ ది టాప్ ఆఫ్ ది పేజ్, అట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. పర్టికులర్ చెప్తాను అన్నమాట, పలానా ప్లేస్ వద్దని అర్థం. ఇవన్నీ ఈ సందర్భాల్లో అట్ని ఉపయోగిస్తాం. ఓకే ఫ్రెండ్స్, ఇది అట్కి సంబంధించి. ఇంకా మీకు ఎంతో చెప్తాను, ఇన్ను, ఆను, ఇంటూ, అలాగే అట్, ఇవన్నీ కూడా జనరల్గా వాడేవి చెప్తాను. ఇంకా ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అనేవి వేరేగా మీకు తర్వాత వీడియోలు చేస్తాను. ప్రిపోజిషన్స్ అయిన తర్వాత ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ చేస్తాను, అందులో వాటితో పాటు అప్పుడు కవర్ అవుతాయి అన్నీ కూడా పూర్తిగా. ఓకేనా ఫ్రెండ్స్, మీరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పనిసరిగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, నోటిఫికేషన్స్ రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.